పడుతున్నారు. అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంది. ఒక నెల కానీ 2 నెలలు కానీ పింఛన్ తీసుకునే పక్షంలో, అంటే దూర ప్రాంతాలు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళి గడిపి ఉండొచ్చు, లేకపోతే అనారోగ్య సమస్యలు వేరే ప్రాంతానికి వెళ్ళి ఉండొచ్చు. ఈ రకంగా వెళ్ళిన వాళ్ళు 2 నెలలు పింఛన్ తీసుకోకపోయినా సరే 3 నెలల తర్వాత కూడా ఒకేసారి తీసుకునేలాగా ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకుంది. అది చాలా సంతోషకరమైన అంశం. ఎందుకంటే గతంలో కూడా 2014 నుంచి 19 వరకు ఆ యొక్క ఏదైతే పింఛన్ సంబంధించిన ఆ అంశం ఉందో గతంలో కూడా ఉంది. కానీ 2019 నుంచి తర్వాత ఆగిపోయింది. దీనివల్ల ఏమవుతుందంటే దూర ప్రాంతాలకు వెళ్ళి పని చేసుకుని వచ్చిన వాళ్ళు ఎవరైతే బెంగళూరు, హైదరాబాదు, అటు ఒరిస్సా కూడా వెళ్ళి పని చేసుకుని వచ్చిన వాళ్ళు ఎవరైతే ప్రతి నెల వచ్చి పింఛన్ తీసుకోవాలంటే వాళ్ళకి వచ్చే డబ్బులకే సరిపోతాయి. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే 2 నెలలకు ఒకసారి 2 నెలలు పింఛన్ తీసుకోకపోతే సరే 3 నెలలతో పాటు ఆ 3 నెలలు కలిపి ఒకేసారి తీసుకునే విధానం ఏది తీసుకొచ్చారో అది ఖచ్చితంగా ప్రభుత్వాన్ని. అందరికీ నమస్కారం. నేను మీ ఆడా నరాజు. ఏపీలో పింఛన్లకు సంబంధించిన ప్రధాన అంశం ఈరోజు మనం విశ్లేషణ చేసుకోబోతున్నాం. అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, పింఛన్కి సంబంధించిన ప్రధానమైన సమస్యలు ఏంటి అనే విషయాన్ని ఈరోజు మీకు విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మనం గమనించినట్లయితే మాత్రం ఏదైతే గతంలో కొన్ని పింఛన్లు తొలగించడం జరిగింది. ఎందుకంటే గతంలో ఉన్నప్పుడు ఏంటంటే ఒక నెల కానీ 2 నెలలు కానీ తీసుకునే పక్షంలో ఆ పింఛన్ అనేది క్యాన్సిల్ అయిపోయేది. ఆ రకంగా తొలగించబడ్డవి చాలా పింఛన్లు క్యాన్సిల్ అయిపోయాయి. ఆ తర్వాత ఆ పింఛన్ల మళ్ళీ రీఅప్లికేషన్ పెట్టుకోవడం కోసం కొన్ని ప్రయత్నాలు చేయడం, ఆ తర్వాత అప్లికేషన్స్ ఫామ్స్ లేవని చెప్పడం, ఆ తర్వాత ఎలక్షన్ కోడ్ రావడం, ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రభుత్వం ఇస్తుందని చెప్పడం, ఇదంతా కూడా గతంలో తొలగించబడిన పింఛన్లు ఏవైతే ఉన్నాయో వాటిని పునరుద్ధరించడానికి కొత్త పింఛన్లుగా పెట్టుకోవడానికి అనే ఆప్షన్, అంటే కొత్త పింఛన్లు ఆప్షనే పెట్టారు. కానీ గతంలో తొలగించిన పింఛన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి ప్రత్యేకంగా ఒక ఏదైతే అంటే గతంలో తొలగించబడినవి మళ్ళీ అప్లికేషన్ పెట్టుకునే విధానం ఏదైతే ఉందో అది పెట్టలేకపోయారు. అంటే కొత్త పింఛన్లు అనే అంశంలోనే దీన్ని ఈ పాయింట్ కూడా పెట్టారు. గతంలో ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి పింఛన్ 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు పింఛన్ తీసుకుంటున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మళ్ళీ కొత్త పింఛన్గా అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళలాగే మళ్ళీ అప్లికేషన్స్ కావచ్చు, మళ్ళీ ఫామ్స్ కావచ్చు, మళ్ళీ మొదటి నుంచి తీసుకొచ్చే ప్రక్రియ ఏదైతే ఉందో అది సరైన పాలసీ కాదు. దీనివల్ల ఎవరైతే గతంలో తొలగించబడ్డ ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళు ఈ ఆఫీసుల చుట్టూ తిరగలేక ఏదైతే ఆ పింఛన్లు అంటే గతంలో తొలగించబడిన పింఛన్లు వెరిఫికేషన్ చేసి ఎందుకు తొలగించబడ్డాయని చెప్పి అప్లికేషన్ పెట్టుకుని వెంటనే ఒక వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో 15 రోజుల్లోనో ఆ ప్రక్రియ ముగిసేలాగా ఉండాలి. అలా కాకుండా గతంలో తొలగించబడిన పింఛన్లు మళ్ళీ కొత్త పింఛన్లు అప్లికేషన్ పెట్టడం అనేది, ఈ కొత్త పింఛన్ల అంశం ఎప్పుడైతే వచ్చిందో మళ్ళీ దీనికి మళ్ళీ మొదటి నుంచి వెరిఫికేషన్, అది మీరు ఎలిజిబిలిటీయా కాదా, గతంలో ఆల్రెడీ వాళ్ళు తీసుకున్న వ్యక్తులే కాబట్టి వాళ్ళకి గతంలో ఉన్న ఏదైతే పింఛన్ సంబంధించిన ఐడి ఉంటుంది, ప్రతి ఒక్కరికి పింఛన్ ఐడి అనేది ఒకటి ఉంటుంది. ఆ పింఛన్ ఐడి కొట్టగానే వాళ్ళు గతంలో ఎన్ని సంవత్సరాలు తీసుకున్నారో ఆ పింఛన్ ఎప్పుడు నుంచి తీసుకుంటున్నారు అనేది ఆల్రెడీ రికార్డ్ వస్తుంది. కాబట్టి అలాగా తొలగించబడిన పింఛన్లు ఏవైతే ఉంటాయో వాటిని వెంటనే రీఅప్లికేషన్ పెట్టుకునేలాగా పోర్టల్ రెడీ చేయాల్సిన అవసరం ఉంటుంది. అధికారులు కూడా ఈ గతంలో తొలగించబడిన పింఛన్స్ అంశం ఏదైతే ఉందో వాటిని ఈ కొత్త పింఛన్లకి లింక్ పెట్టకుండా, అంటే కొత్త పింఛన్లు ఎప్పుడైతే పెట్టుకుంటామో అప్పుడే ఇవి కూడా పాతవి కూడా పెట్టుకోవడానికి అప్పుడే ఆప్షన్ అన్న కాన్సెప్ట్ ఏది తీసుకొచ్చారో దానివల్ల గతంలో నుంచి రాని పింఛన్ వ్యక్తులు ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంది. ఒక నెల కానీ 2 నెలలు కానీ పింఛన్ తీసుకునే పక్షంలో, అంటే దూర ప్రాంతాలు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళి గడిపి ఉండొచ్చు, లేకపోతే అనారోగ్య సమస్యలు వేరే ప్రాంతానికి వెళ్ళి ఉండొచ్చు. ఈ రకంగా వెళ్ళిన వాళ్ళు 2 నెలలు పింఛన్ తీసుకోకపోయినా సరే 3 నెలల తర్వాత కూడా ఒకేసారి తీసుకునేలాగా ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకుంది. అది చాలా సంతోషకరమైన అంశం. ఎందుకంటే గతంలో కూడా 2014 నుంచి 19 వరకు ఆ యొక్క ఏదైతే పింఛన్ సంబంధించిన ఆ అంశం ఉందో గతంలో కూడా ఉంది. కానీ 2019 నుంచి తర్వాత ఆగిపోయింది. దీనివల్ల ఏమవుతుందంటే దూర ప్రాంతాలకు వెళ్ళి పని చేసుకుని వచ్చిన వాళ్ళు ఎవరైతే బెంగళూరు, హైదరాబాదు, అటు ఒరిస్సా కూడా వెళ్ళి పని చేసుకుని వచ్చిన వాళ్ళు ఎవరైతే ప్రతి నెల వచ్చి పింఛన్ తీసుకోవాలంటే వాళ్ళకి వచ్చే డబ్బులకే సరిపోతాయి. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే 2 నెలలకు ఒకసారి 2 నెలలు పింఛన్ తీసుకోకపోతే సరే 3 నెలలతో పాటు ఆ 3 నెలలు కలిపి ఒకేసారి తీసుకునే విధానం ఏది తీసుకొచ్చారో అది ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయాల్సిన అంశం. కాబట్టి ఈ పింఛన్ అంశం ఏదైతే ఉందో గతంలో ఆ రకంగా లేకపోవడం వల్ల చాలా పింఛన్లు కట్ అయిపోయాయి. కాబట్టి ప్రభుత్వం కూడా ఈ పింఛన్ విధానానికి చాలా పారదర్శకత తీసుకురావడం జరిగింది. ప్రభుత్వం కూడా చాలా డబ్బులు ఖర్చు పెడుతుంది. సుమారుగా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో 63 లక్షల మంది పింఛన్లు తీసుకుంటున్నారు అనేది అధికార లెక్క ప్రకారం సమాచారం. అదేవిధంగా 2717 కోట్లు 2700
17 కోట్లు ఈ పింఛన్ కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పింఛన్ కోసం కేటాయించారు, బడ్జెట్లో పెట్టారు. కాబట్టి ఖచ్చితంగా ఇది ఏవైతే ఈ యొక్క డబ్బులు ఏవైతే ఉన్నాయో నిజమైన అర్హులకు కావచ్చు, లబ్ధిదారులకు కావచ్చు, ఖచ్చితంగా అందించాల్సిన బాధ్యత అక్కడ ఉన్న స్థానికంగా ఉండే ఎమ్మెల్యేల మీద కావచ్చు, అధికారుల మీద కావచ్చు పూర్తిగా ఉంటుంది. గతంలో తొలగించినవి ఏవైతే ఉంటాయో వాళ్ళకి ప్రత్యేకంగా ఒక ఐడి ఉంటుంది. కాబట్టి ఆ ఐడిని ఎంటర్ చేసి వాళ్ళకి ఎందుకు తొలగించబడ్డారని తెలుసుకొని అప్లికేషన్ పెట్టి వాళ్ళకి ఈ యొక్క పింఛన్ అనేది పునరుద్ధరించాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా కొత్త పింఛన్తో వచ్చినప్పుడే 5 అప్లికేషన్ పెట్టుకోండి, క్యాన్సిల్ అయ్యి కాబట్టి కొత్త అప్లికేషన్తో పాటు మీరంటే కొత్త అప్లికేషన్ ఆల్రెడీ అనేది ఇప్పటివరకు లేదు. అంటే 8 నెలలు 9 నెలల వరకు కూడా లేదు. మరి 8-9 నెలలు పింఛన్ కోల్పోయినట్టు కదా. కాబట్టి ఈ ప్రభుత్వం తీసుకొచ్చే ఏదైతే పాలసీలు ఉంటాయో, ప్రభుత్వం ఈ పింఛన్దారులకు కేటాయించే పెద్ద మొత్తం అమౌంట్ ఉంటుందో అది లబ్ధిదారులకి అందాలి. ఏ సాంకేతిక అయినా సరే ప్రజలకి అందుబాటులో ఉండడం, ప్రజలకి ఈ యొక్క పింఛన్ తీసుకున్న వ్యక్తులకి ఎవరైతే ఉంటారో వీళ్ళకి కరెక్ట్గా అందించినప్పుడే దాని యొక్క ఉపయోగం ప్రయోజనం ఉంటుంది. ఆ పేరు ప్రభుత్వానికి వస్తుంది. ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టినా సరే నిజమైన లబ్ధిదారులకు అందినప్పుడే ఖచ్చితంగా ఆ ప్రభుత్వానికి ఆ పేరు వస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఇచ్చే గైడెన్స్ కొన్ని ఉంటాయి, గతంలో ఉన్న గైడెన్స్ కొన్ని ఉంటాయి. కానీ ఏ గైడెన్స్ అయినా సరే లబ్ధిదారులకి 95% 100% అందించాలనేదే ఉండాలి. అన్ని షరతులు కావచ్చు, అన్ని యొక్క ఏవైతే వెరిఫికేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా లబ్ధిదారులు ఎంపిక చేసుకోవడానికే ఉండాలి, తిరస్కరించడానికి లేదా కట్ చేయడానికి లేదా క్యాన్సిల్ చేయడానికి కాదు. ఈ సాంకేతిక అంశాలు కూడా లబ్ధిదారుల ఎంపికలో జాప్యం జరగకుండా, లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత ఉండడం కోసమే ఇవన్నీ ప్రక్రియను తీసుకొచ్చారు. కానీ ఇవన్నీ ఏవైతే పారదర్శక కోసం తీసుకొచ్చినవి ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పింఛన్దారులను అడ్డుకునే విధానంగా పింఛన్దారులు నష్టపోయేలాగా ఉంటే ఆ యొక్క పారదర్శకతకి ఉపయోగం ఉండకపోవచ్చు. కాబట్టి గతంలో తొలగించిన పింఛన్లు ఏవో ఉన్నాయి, గతంలో తొలగించబడినవి, ఎలక్షన్స్ ముందు తొలగించబడినవి ఎన్ని పింఛన్స్ ఉన్నాయి, వాటి ఐడీలు ఏంటి, ఆ ఐడీలు బేస్ చేసి ఎంటర్ చేయగానే ఖచ్చితంగా వాళ్ళ డీటెయిల్స్ వస్తుంది. కాబట్టి వాళ్ళు ఎందుకు క్యాన్సిల్ అయిందో చూసి వెంటనే మంజూరు చేస్తే అది క్లియర్ అయిపోద్ది అక్కడికి. కానీ కొత్త పింఛన్కి అదే పాత కట్ అయిన వాళ్ళకి కొత్త పింఛన్కి ఒకేసారి ఏర్పాటు చేస్తామంటే వీళ్ళకి తీసుకొచ్చే ఫామ్స్ చాలా ఉంటాయి. వాళ్ళకి జస్ట్ ఒక 2-3 ఫామ్ తోటి వాళ్ళకి పని అయిపోలేదు. ఎందుకంటే వాళ్ళు లబ్ధిదారులు కాబట్టి గతంలో తీసుకున్నారు. కాబట్టి అలాంటి ప్రక్రియ అనేది డిలే చేయడం కావచ్చు, అలాంటి ప్రక్రియ అనేది ఏదైతే ప్రభుత్వం యొక్క లక్ష్యానికి ఇలాంటివి ఏవైతే కండిషన్స్ ఉంటాయో ఈ కండిషన్స్ కొంచెం నష్టం కలిగేలాగా అవకాశం ఉంటుంది. వృద్ధులు వాళ్ళు ఎక్కడ తిరగలేరు, ఎవరికి చెప్పుకోలేరు, కేవలం ఎంతసేపు ఉన్నా సరే అధికారుల చుట్టూ తిరగడం, ఈ రకమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి మనకి ఎంత టెక్నాలజీ ఉన్నా, మనకి ఎంత ప్రభుత్వం ఇచ్చే గైడెన్స్ ఉన్నా, ఈ గైడెన్స్ అన్నీ కూడా వాళ్ళకి సర్వీస్ చేయడానికి, వాళ్ళకి పింఛన్ ఇవ్వడానికి, వాళ్ళకి వేగంగా ఇవ్వడానికి కోసం మాత్రమే పనిచేయాలి తప్ప కండిషన్స్ ద్వారా పింఛన్లు ఆగిపోవడం, కండిషన్ ద్వారా గతంలో తొలగించబడే పింఛన్లు ఏవైతున్నాయో వాటిని ఖచ్చితంగా పునరుద్ధరించాలి. దానికి ఎక్కువ కండిషన్స్ కాకుండా వాళ్ళ ఐడి ఉంటుంది. కాబట్టి ఆ ఐడిని బేస్ చేసుకొని ఖచ్చితంగా గతంలో, ఎందుకంటే చాలా మందితో నేను మాట్లాడాను, చాలామంది నన్ను అడిగారు దీనికోసం చెప్పండి, ఈ వీడియో కోసం ఈ పింఛన్ విషయంలో చెప్పండి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. కాబట్టి నేను ఈరోజు వీడియో చేయడం జరుగుతుంది. చాలామంది వృద్ధులు చాలామంది ఇబ్బంది పడతారు, గతంలో తొలగించబడిన పింఛన్లు రాకపోవడం, కొత్త పింఛన్లు వచ్చినప్పుడే మీకు ఇస్తామని చెప్పడం, ఇది అంతా కూడా చాలా ఇబ్బందికరంగా అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే అధికారులు కావచ్చు, ఈ గతంలో ఉన్న పింఛన్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఐడీని బేస్ చేసుకుని ఖచ్చితంగా ఈ పింఛన్లు అనేవి ఇవ్వాలని చెప్పి ప్రజల తరఫున మేము కోరుతున్నాము, ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. థ్యాంక్ యూ.